హలో పీపుల్, ఎలా ఉన్నారు? నా శ్రీమంతం ఎలా అయిందో, ఏమేం పూజలు చేశామో అన్నీ ఈ వీడియోలో ఉంది, చూసేయండి. మాకేంటంటే శ్రీమంతంకి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ని ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేయిస్తారు. ఈ టైంలో బాడీలోకి నీరు వస్తుంది కదా, సో మన రెగ్యులర్ సైజ్ బ్యాంగిల్స్ వేసుకుంటే కొన్నే అవుతాయి. అప్పుడు మా చెల్లి ఒక చిన్న టిప్ ఇచ్చింది. ఏంటంటే పెద్ద సైజ్ బ్యాంగిల్స్ నుంచి అలా సైజ్ తగ్గించుకుంటూ మన రెగ్యులర్ సైజ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, ఎవరైనా వేసినా మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అలా అని అన్ని పెద్ద సైజ్ బ్యాంగిల్స్ తీసుకుంటే ముందుకి జారిపోతాయి. సో లాస్ట్కి మన రెగ్యులర్ సైజ్ బ్యాంగిల్స్ వచ్చేలాగే ప్లాన్ చేసుకోవాలి. మేమైతే 28, 26, 24 సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. మాకైతే శ్రీమంతంలో ముత్యాలు కానీ పగడాలు కానీ వేసుకోవాలి. సో అత్తయ్య వాళ్ళు పగడాల హారం తీసుకున్నారు, మమ్మీ వాళ్ళు హారం తీసుకున్నారు. అవన్నీ గౌరీదేవి మీద పెట్టి పూజ చేశారు. తర్వాత వచ్చిన ముత్తైదులు అందరూ కూడా బ్యాంగిల్స్ వేశారు. మాకొక రిచువల్ ఉంది. ఏంటంటే ఇది పాలతీగ అని దొరుకుతూ ఉంటుంది. గౌరీ పూజ అయిపోయిన తర్వాత ఆ పాలతీగని దాని మీదే పెట్టి ముత్తైదులందరితో దంచిపిస్తారు. అలా దంచుతూ ఉంటే కొంచెం మిల్క్ వస్తూ ఉంటుంది. దాన్ని ఒక క్లాత్లో పెట్టి హస్బెండ్ చేత ఒక నిడిల్ పైన దాంతో పోయిపిస్తారు. అది కానీ స్ట్రైట్గా పడితే అబ్బాయి పుడతాడు అని, ఒకవేళ కొంచెం క్రాస్గానే అయితే పాప పుడుతుందని అనుకుంటారు. పిల్లలు లేని వాళ్ళకి పూజ అయిపోయిన తర్వాత ఈ ఆకును వాళ్ళ జడలో పెడితే పిల్లలు పుడతారని నమ్మకం. అలా పెట్టిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళలో చాలామందికి అయ్యింది. మాకు హోమం కూడా చేయాలి. అక్కడ పూజ అంతా అయ్యాక ఇక్కడ హోమం స్టార్ట్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు స్ట్రైట్గా ఒక లైన్ ఉంటుంది పైన. అది ఎలా అంటే ఇందాక పాలు పోసారు కదా,
పైనున్న కుంకుమతో ఆ లైన్ అలా స్ట్రైట్‌గా పడింది. మా రిచువల్‌లో చెప్పినట్టుగా స్ట్రైట్‌గా పుడితే బాబు కదా! నాకు అలాగే బాబే పుట్టాడు. అందరికీ ఇలాగే అవుతదని తెలీదు. అనుకోకుండా నాకైతే ఇలా అయ్యింది. హోమం కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదువులందరూ కలిసి మంగళహారతి ఇచ్చారు. ఈ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pragyan 23.